శ్యామ్ అరెస్ట్ అయ్యారు. నల్లకుంట పోలీస్ స్టేషన్లో పృథ్వీని ఉంచారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో శ్యామ్ను తరలించారు. మార్వాడీలకు వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది ఓయూ జేఏసీ. ఈ బంద్ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేసింది. పెద్ద ఎత్తున అరెస్టులు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా గో బ్యాక్ మార్వాడి నినాదం ఇప్పుడు సంచలనంగా మారింది. కీలకమైనటువంటి వ్యక్తులను ఇప్పటికే అరెస్టులు చేశారు. ఈ ఉద్యమాన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో, ఈ ఉద్యమంలో ఎవరైతే బలమైన వాయిస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్టులు చేసినట్లుగా తెలుస్తోంది. ముందస్తు అరెస్టులే. పృథ్వీని అరెస్ట్ చేశారు, పృథ్వీరాజ్ని, అలాగే తెలంగాణ శ్యామ్ని అరెస్ట్ చేశారు. తెలంగాణ శ్యామ్కి సంబంధించి మనం ఆడియో కూడా విన్నాం. ఎంత సంచలనంగా మారిందో. పృథ్వీరాజ్ కంటిన్యూగా తన వాయిస్ను వినిపిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అది ఏం ఆధారాలు లేకుండా ఉట్టి అనవసరంగా ఎందుకు లేదంటే పొద్దున్న లేచి నేను మళ్ళీ దండకం చదివినట్టు చదువుతుంటే మళ్ళీ వాళ్ళకి జవాబు ఇచ్చుకోలేక ఇబ్బందిలో పడతారు. ఎందుకు నేను ఇందాకనే చెప్తున్నా మీకు లేనితోటి ఉట్టిగా అనవసరంగా ఇప్పటికే వాళ్ళు తాగుబోతులు 1000-2000 ఇస్తే తాగి పంటారని ఏమేమో మాటలు మాట్లాడుతారు వాళ్ళు. ఇవన్నీ కలిపి మళ్ళీ ఇదో పంచాయతీ దాంతోనే తలకాయ పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పటిదాకా వరదాకారులు అంటున్నారు వాళ్ళు, ఊంచింది తిన్నారు అంటున్నారు వాళ్ళ సంఘాల ప్రెసిడెంట్లు. అవే మాట్లాడుతున్నారు. మళ్ళీ దాంట్లో ఇదొకటి యాడా దానికి అని కాల్ ఇచ్చిన అనుకో తీసుకపోతే మీకు కాల్ ఇచ్చిన నేను ఇచ్చిన కాబట్టి ఒక పలానా దగ్గర మీరు మాట్లాడిరు అన్నప్పుడు దానికి చలో మీరు మీ డ్యూటీ మీరు చేశారు. నేను కూడా అప్పుడు ఆబ్జెక్షన్ చేయ కదా. నేను ఏం దాంట్లో ఏం రోల్ పృథ్వీని నల్లకుంట పోలీస్ స్టేషన్కి తరలించినట్లుగా తెలుస్తోంది. అలాగే తెలంగాణ శ్యామ్ను జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి తరలించినట్లుగా తెలుస్తోంది. మరి వరుస అరెస్టులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈరోజు బంద్ ఎలా ఉండబోతోంది, మున్ముందు కార్యాచరణ ఎలా ఉండబోతోంది, అసలు పోలీసులు ఏమంటున్నారు, ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది అనేది మాట్లాడదాం. మనతో తెలంగాణ శ్యామ్ జాయిన్ అవుతున్నారు. తెలంగాణ శ్యామ్తో మాట్లాడదాం. శ్యామ్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్ సార్. తెలంగాణ ప్రజలందరికీ బ్యాడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాదు, బ్యాడ్ మార్నింగ్ సార్. ఏం జరిగింది అసలు? రాత్రి ఏం జరిగింది? రాత్రి 3 గంటలకు షార్ట్ వేసుకొని ఉన్నాను, పడుకున్నాను. ఇంట్లో మా చెల్లె ఉంది, మా అమ్మ ఉంది, అందరు ఉంటారు, పడుకుంటాము. ఏంటండి మా ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసన మేము తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వంతో మేము మాట్లాడుకుంటా ఉన్నాం. బండి సంజయ్కి, నరేంద్ర మోడీకి, కిషన్ రెడ్డికి మార్వాడీలు డబ్బులు ఇస్తే వాళ్ళ సంఖ్య నాకమనండి. మేము వద్దంటలేదు కదా. మేము తెలంగాణ ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నాం, వాళ్ళ తరపున కొట్లాడుతూ ఉంటే మార్వాడీ గుండాలతో బెదిరించడమే కాకుండా ఈ అక్రమ అరెస్టులు చేయించడండి మమ్మల్ని. ఎంత దుర్మార్గం. ఈ పొద్దున్నే సుధారం పోలీసు వాళ్ళు వచ్చారు. ఏం సార్ అని అంటే మా పని మేము చేస్తాం సార్ ఉంటున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉన్నారు. వీళ్ళు వెనకాల ఎవరు ఉన్నారు ఏమన్నట్టు? ఈ ఉద్యమాన్ని అణిచివేయాలనుకుంటే బండి సంజయ్, ఖబర్దార్ బండి సంజయ్ హెచ్చరిస్తా ఉన్నా. నా తల్లిని ఏడిపించావు ఈరోజు. నేను వస్తుంటే మా అమ్మ గోడు నేర్చుంది. 3 గంటలకు అర్ధరాత్రి ఏం నేరం చేసామని. దేశాన్ని దోచుకున్న దొంగల్ని పట్టుకోవడం చేత కాదు ఈ విధవులకు. పోలీసులు అలా అనొద్దులేండి, అంత హార్ష్గా మాట్లాడొద్దు. రాజకీయ నాయకులకు అంటున్నాను నేను. దేశాన్ని దోచుకున్నటువంటి విధవుల్ని పట్టుకొని చేత కాదు సార్. ఏం పాపం చేశాం సార్ మేము? కాదు సార్, వాళ్ళు ఏమనలేదు, నన్ను ఏమనలేదు. వచ్చారు పోలీసులు వచ్చారు, ఇలా రమ్మని చెప్పి ఏమో వాళ్ళని పైనుంచి ఒత్తిడి వాళ్ళకు, వాళ్ళ పని వాళ్ళు చేశారు. అంటే ఇప్పుడు ఎవరి పని అంటారు ఇది? ఓ పక్క మీరు బండి సంజయ్ అంటున్నారు, లేదంటేనేమో పైన మోదీని, అమిత్ షాని కూడా అంటున్నారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వీళ్ళ వెనకాల ఉంది ఎవరు సార్? ఈ ఉద్యమాలు చేస్తుంటే వీళ్ళ పంచం చేరింది ఎవరు సార్? వాళ్ళు అడక్క ముందే పోయి మద్దతు ఇచ్చింది ఎవరు సార్? బండి సంజయ్ గారు, లేకపోతే కిషన్ రెడ్డి, మాధవిలత, వీళ్ళు హోంమంత్రి ఆయన కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేపిస్తుందంటారా? వాళ్ళ మాట వింటుందంటారా? అదే సార్ కాంగ్రెస్ గవర్నమెంట్. అదే ఆయన కూడా ఆర్ఎస్ఎస్ రక్తం నుంచి వచ్చినోడే కదా. ఆర్ఎస్ఎస్ రక్తము బండి సంజయ్ ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నా, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు చచ్చిపోతున్నా, వాళ్ళ బాధ వినకుండా, వాళ్ళ గోడు వినకుండా, రోడ్లు ఎక్కుతున్నటువంటి స్వర్ణకారులు, రోడ్లు ఎక్కినటువంటి వయసులు, వీళ్ళ గోడు, వీళ్ళ బాధ వినొద్దు. వాళ్ళ తరఫున మా లాంటి సామాజిక ఉద్యమకారులు మాట్లాడొద్దు. ఏం చేయాలి? మేమేం చేసాం సార్? ఏం అన్యాయం చేశాం మేము చెప్పండి? ఏంది అరెస్టులు? పృథ్వీరాజన్ ఏం చేశాడు? నేనేం చేశాను? నన్ను అరెస్ట్ చేస్తే ఆగొద్దా ఉద్యమం? తెలంగాణ సాముక్కోడేనా ఉద్యమకారుడు? ఇంటికో ఉద్యమకారుడు ఉన్నాడు తెలంగాణలో. గుజరాత్లో, రాజస్థాన్లకు, మార్వాడీలకు భయపడేటోళ్ళు కాదు సార్ తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ శ్యామ్ కానీ, పృథ్వీన కానీ. చేయండి, ఎన్ని అరెస్టులు చేస్తారు?
ఇటువంటి అరెస్టులు లాఠీ దెబ్బలు తూటాలు ఎన్నో తిన్నాం సార్. తుపాకీ గుండెల ఎదురుగా చూపించిన వాళ్ళం సార్ మేము. ప్రజల కోసం ప్రాణం ఇచ్చేటోళ్ళం, ప్రజల కోసం పోరాటం చేసేటోళ్ళం. పైసల కోసం బండి సంజయ్ లాగానో కిషన్ రెడ్డి లాగానో మార్వాడులకు గుజరాతీ వ్యాపారస్తులకు ఇచ్చేటోళ్ళం కాదు. మీరు మార్వాడి మంత్రులా, గుజరాతీ ఎంపీలా, తెలంగాణ ఎంపీలా? మీరు తెలంగాణ ప్రజలు వేస్తే కదా మీరు ఎంపీలు అయింది. నా తల్లి నేర్పించావు బండి సంజయ్, గుర్తుపెట్టుకో. అర్ధరాత్రి లేచి నా తల్లి గోడు నేడుస్తా ఉన్నది. నా చెల్లె ఉన్నది ఇంట్లో, పాపం తగిలిపి నీకు. నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, ఒక దళిత బిడ్డని, తబ్బండ కులాల గురించి అనునిత్యం గలమెత్తే అటువంటి వ్యక్తిని. నీకు కూడా ఉంటారు కదా బండి సంజయ్ గారు, మీ ఇంట్లో మీ ఫ్యామిలీస్ ఉంటారు కదా. అంటే రాత్రి ఏం చెప్పారు పోలీసులు వచ్చినప్పుడు? ఏమైనా నోటీసులు తీసుకొచ్చారా లేకపోతే అసలు ఏం సమాధానం చెప్పారు? కంటిన్యూగా బెల్లు కొట్టారు. కరెక్ట్ 3 గంటలకు వచ్చారు, బెల్లు కొట్టారు. ఏంటి అని కిటికీలో నుంచి తీసుకున్నాను, వీడియో తీసుకుని ఎవరు సార్ అంటే, రండి సార్ ఇలా బంధుక్ కాల్ ఇచ్చారు కదా అని అన్నారు. మా అమ్మ మా చెల్లి అడిగి అడుగుతా ఉన్నారు. సరే వాళ్ళు భయపడతారు. అర్ధరాత్రి ఇంత రాత్రి వచ్చి ఎవరు బెల్లు కొడుతున్నంటే యూనిఫామ్ లో వచ్చారు, పోలీసు వాళ్ళు 3 వచ్చారు. సురారం పిఎస్ నుంచి వచ్చాం సార్ మేము, పైనుంచి మాకు ఆర్డర్స్ అని చెప్పారు. వాళ్ళ పని వాళ్ళు చేశారు, వాళ్ళు ఏమనలే నన్ను. వాళ్ళు పెట్టి వాళ్ళు బాధ్యత చేశారు. ఇట్లా వాళ్ళు కంగారు పడతారు కదా సార్. అవును. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇంతకీ మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేశారు? ఎక్కడికి తీసుకెళ్లారు? సూరారం పోలీస్ స్టేషన్ లో నేను పోలీస్ కస్టడీలో ఉన్నాను సార్. నేను పోలీస్ కస్టడీలోనే ఉన్నాను, సూరారం పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను నేను. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? స్టేషన్ కి తీసుకెళ్లారా లేకపోతే? నేను ఇప్పుడు సూరారం పోలీస్ స్టేషన్ లో ఉన్నాను సార్. ఓ, స్టేషన్ లోనే ఉన్నారు ఇప్పుడు కూడా? స్టేషన్ లోనే ఉన్నా నేను, వాష్రూమ్ దగ్గర ఇక్కడే ఉన్నాను. ఓకే. మరి ఈ రోజు కార్యాచరణ ఏమైనా ఉందా అసలు? విద్యార్థులు, నేను తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు మాకు సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేశారు. ఈ రోజు బంధుకు పిలుపునిచ్చారు. బంధుని విజయవంతం చేయండి, బంధుని విజయవంతం చేయండి. ప్రజాస్వామ్య పద్ధతిలో మన నిరసనను తెలియజేయండి. చీమకు కూడా హాని చేయకండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అలాగే చేశాం మనం అందరం చట్టానికి లోబడి బతకాలనుకునేటువంటి వాళ్ళము, ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘించేటోళ్ళం కాదు. ఈరోజు నిన్న రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తిట్టారు. అమ్మ నా బూతులు, మేము ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు. కాబట్టి బంధుకు పిలిపించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తాము, ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళని గొంతులు నొక్కేస్తాము, ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తాము. మోడీ గారు ఎలా చెప్తే అలా చేస్తాము, బండి సంజయ్ గారు ఎలా చెప్తే అలా చేస్తాము, బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు కలిసి తెలంగాణలో ఉద్యమాన్ని అణిచివేస్తామని అనుకుంటే బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారు సార్. వీళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రులా, ఆయన కేంద్ర మంత్రి, తెలంగాణ ఎంపీనా, గుజరాత్ ఎంపీనా సార్? నాకు అర్థం కాదు. ప్రజలు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ తరపున నిలబడాలి కానీ. శ్యామ్ గారు ఒక్క నిమిషం ఉండండి. పృథ్వీరాజ్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. పృథ్వీరాజ్ గారు గుడ్ మార్నింగ్. హలో పృథ్వీ గారు, వినిపిస్తుందా? మీ వాయిస్ నాకు కొంచెం లో ఉంది. ఎక్కడున్నారు మీరు? మిమ్మల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏం జరిగింది అసలు? రాత్రి 1 అనుకుంటా, 1 o'clock వచ్చింది ఇంటికి. ఫస్ట్ సెంట్రల్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ జోన్ వాళ్ళని వచ్చిండ్రు. వచ్చిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత